అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. వేసవకాలం వచ్చేసింది కదండి. వేసవకాలం వచ్చిందంటేనే మనకి పచ్చళ్ళ సీజన్ వచ్చేసినట్టే. ఈ ఆవకాయని ఏప్రిల్ నెలాఖరు నుంచి మే ఫస్ట్ వారం వరకు పెట్టుకోవాలి. మనం ఆలస్యంగానే చేసామంటే కాయ పరువు వచ్చేస్తుందండి. ఇదిగోండి, పొలం నుంచి నేను ఒక 5 కాయలు తెప్పించాను. ఈ కాయ పేరు చెరుకు రసాలండి. ఈ కాయల్ని నీటిలో వేసుకుని కాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఆ కాయల్ని జీడి పట్టుకుని ఉంటుందండి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కాటన్ గుడ్డ తీసుకుని ఆ కాయల్ని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. నిలవ పచ్చడి కదండి, అసలు చెమ్మన్నదే ఉండకూడదు. కాయకి ఎక్కడా చెమ్మ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న కాయల్ని ఒక గంట సేపు ఆరనివ్వాలండి. గంట సేపు ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నీ శుభ్రం చేసుకోవాలండి. జీడు కానీ దానికి ప్రతి ముక్కకి ఒక పొర ఉంటుందండి. ఆ పెంకుకి ఆ పొర అది శుభ్రం చేసుకోవాలి. ప్రతి ముక్కకి పెంకు ఉండేటట్లు చూసుకోవాలి. పెంకు లేని ముక్క ఆవకాయకి పనిచేయదండి. అలాంటి ముక్కలు కానీ ఆవకాయ కలిపామంటే ముక్క మెత్తబడిపోయి పచ్చడి పాడైపోతుంది. ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఆవాలు, ఒక గ్లాస్ ఆవాలు, చిన్న ఆవాలండి. ఇవి బాగా ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆవపిండి అది మేము బయట కొనుక్కోమండి, ఇంట్లోనే రెడీ చేసుకుంటాం. ఆవాలని బాగా ఎండబెట్టుకోవాలి. ఆవకాయకి చిన్న ఆవాలే తీసుకోవాలి. మురుగ్గా పట్టుకోవాలండి. చూడండి, జల్లించగా మనకు వచ్చిన ఆ మురాల్ని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి ఆవపిండి రెడీ అయిపోతుంది కదండి. ఇలా జల్లించిన ఆవపిండిని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కల్ని 5 కాయల్ని కోసుకున్నాం కదా. 5 కాయల్ని కోయటం వల్ల మనకి 1 కేజీ ముక్కలు రెడీ అయ్యాయండి. ముందుగా మనం నువ్వుపప్పు నూనె తీసుకోవాలి. 300 గ్రాములండి ఈ ముక్కలు, 1 కేజీ ముక్కలు. ముందు ఈ నూనె ఆ ముక్కల పైన వేసుకోవాలి. ఆ నూనెతో ఆ ముక్కలను తడిపిన తర్వాత 1 గ్లాస్ కారం వేసుకోవాలి. ఈ గ్లాస్ అంటే గిద్దండి. ఈ గిద్ద కారం వేసుకోవాలి కేజీ ముక్కలకి. ఈ కారం 3 మ్యాంగో కారం. గ్లాస్ కారం వేసుకున్నాం కదండి. గ్లాసు కొంచెం వెలుతుగా 3 ఇంతలు ఉండేటట్లు ఆవపిండి, సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, కొద్దిగా ఎల్లుల్లిపాయలు ఒలుచుకున్నామండి. మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలి. పప్పు నూనె అండి ఇది. 300 గ్రాములు పడుతుంది కేజీ ముక్కలకే. 5 కాయలు కోసుకుంటే మనకి కేజీ ముక్కలు రెడీ అవుతాయి. ఈ ఉప్పు, కారం, ఆవపిండి ఈ ముక్కలకు బాగా పట్టించాలి. ఎక్కడా తడి ఉండకూడదండి. మనం అంతా నూనెతోటే రెడీ చేయాలి. చూడండి, ప్రతి ముక్కకే బాగా పట్టించాలి. ఈ ముక్కలు కేజీ ముక్కలండి. కేజీ ముక్కలకి 1 గిద్ద కారం, 3 వంతులు ఆవపిండి, 3 వంతులు సాల్ట్. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని 3 రోజులు అలాగే ఉంచాలండి. 3వ రోజున చూసారా ఎలా ఉందో, నూనె అంతా పైకి తేరిపోయింది కదండి. ముక్క బాగా ఊరింది. చూడండి ఎంత ఊట వచ్చిందో. ఆవపిండి మురుంగానే ఉండాలి.
ఇప్పుడు ఏమైనా మనకి ఉప్పు సరిపోకపోతే చూసుకుని వేసుకోవాలండి, కానీ నేను వేసిన కొలతలు కరెక్ట్గానే సరిపోతాయి. 5 కాయలకి ముక్కలు 1 కేజీ వచ్చాయి కాబట్టి చిన్న గ్లాసుడు వేసుకుంటే సరిపోతుంది. మేము విలేజ్లో అయితే ఆ గ్లాసుని గిద్ద అంటామండి. ఆ గిద్దతో వేస్తే సరిపోతుంది లెక్క. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఆంధ్ర ఆవకాయ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.